నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను చంద్రశేఖర్. 5 ఏళ్ల అంకిత భావం, సంక్షేమానికి స్వర్ణయుగం, గడప గడపకు సంతోషం, ఇదే తన విజయ నినాదం అంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పథకాలపై పూర్తి విశ్వాసంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా అవే పథకాలను మరో 5 ఏళ్ల హామీగా చూపిస్తా ఉన్నారు. ఒక పక్క ప్రతిపక్షం సూపర్ 6 అంటూ భారీ హామీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. జగన్ మాత్రం తన నవరత్నాల మీదే నమ్మకం పెట్టుకున్నారు. తన నవరత్నాలను కొనసాగిస్తూ మరో 3 పథకాలకు చెల్లించే మొత్తాన్ని మాత్రమే పెంచారు. టోటల్గా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం 37 పథకాలను మళ్లీ కొనసాగిస్తానంటూ హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో ఏ పథకం ఎలా ఈ 5 ఏళ్ల పాటు అమలైంది, జగన్మోహన్ రెడ్డి ఆయన పథకాల మీద ఎందుకు అంత నమ్మకం ఉంచారు, ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల మీద ఆయనకున్న విశ్వాసం ఏంటి అనేది ఈ స్పెషల్ ఫోకస్లో మనం చూడబోతున్నాం. 2019 మేలో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు నవరత్నాల పేరుతోటి తన మేనిఫెస్టో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను, ఏమి జనానికి ఇవ్వగలన్న విశ్వాసాన్ని ఆయన జనాల్లో కల్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా తాను త్వరలోనే అందరితో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని కూడా వాగ్దానం చేశారు. అయితే మళ్లీ ఎలక్షన్ వచ్చాయి, 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమిటి, వాటి అమలు తీరు ఎలా ఉంది, ఆ అమలులో లబ్ధి పొందిన లబ్ధిదారుల సంఖ్య ఎలా ఉంది, ఏ పథకం ఎవరిని అడ్రస్ చేస్తూ ఉంది, ఏ పథకం ఎవరి కోసం ఉద్దేశించారనే విషయాలను మనం ఈ స్పెషల్ ఫోకస్లో చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ మొత్తం స్కీములు కనుక మనం చూసుకుంటే 5 ఏళ్లలో ఏపీలో 5,10,00,000 మంది జనాభా ఉంటే ఈ 5 ఏళ్లలో జగన్ పథకాల ద్వారా 13,11,00,000 మంది లబ్ధి పొందారు. అంటే ఒక్కొక్కరు 2, 3, 4 స్కీములు కూడా పొందిన లబ్ధిదారులు ఈ జగన్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 5,10,00,000 మంది జనాభా, లబ్ధిదారులు 13,11,00,000 మంది. అంటే చూస్తే దాదాపు 2 రెట్లు ఎక్కువగా జగన్ జనాభా ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చారు. అంటే 2.5 పథకాలు ఒక్కొక్క లబ్ధిదారుడు పొందుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. డీబీటీ ద్వారా అంటే నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని డీబీటీ అంటారు. అంటే పింఛన్లు కానీ, వ్యక్తిగతంగా లబ్ధి పొందే పింఛన్లు కానీ, ఆసరా కానీ, అలాగే చేయూత కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఈ 5 ఏళ్లలో 2,68,000 కోట్ల రూపాయలను బటన్ నొక్కి 130 సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా వేశారు. అలాగే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, మనబడి, నాడు నేడు, పాఠశాలల అభివృద్ధి చేయటం, అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అలాగే 17 మెడికల్ కాలేజీలు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, ఆర్బీకేలు ఇలాంటివన్నింటినీ కూడా నాన్ డీబీటీ కింద చూసుకుంటే వాటికి 1,79,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి. వెరసి ఈ 5 ఏళ్లలో ఆయన డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 4,47,000 కోట్ల రూపాయలను ఏదో ఒక రూపంలో జనానికి అవసరమైన కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారు. ఈ ధీమానే ఆయన్ని మళ్ళీ ఈ 2024 జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవే పథకాలతోటి అదే జనం దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో నేను మంచి చేశాను అంటే నాకు ఓటేయండి, నేను మంచి చేశానని మీ కుటుంబం ఫీల్ అయితే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నారు. అందుకోసమే పార్టీ నేతల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కూడా జగన్ చెల్లించలేదు. అలాగే పక్క పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద హామీలతోటి భారీ మేనిఫెస్టోలతో వచ్చినా కూడా ఇసుమంతా కూడా తొనకని జగన్మోహన్ రెడ్డి తన ఈ 36-37 పథకాల్లో కేవలం 3 పథకాలకే, రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్ల పంపిణీ, ఆ 3 పథకాలకు కొంతేసి సొమ్మును పెంచుతూ వాటిని మాత్రమే హామీగా ఇస్తూ జనంలోకి మళ్ళీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు అమలైన పథకాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇది పెద్ద స్కీము. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత స్థాయిలో, ఇంత మొత్తంలో ఈ స్కీమ్ కింద జనానికి అందుతున్న దాఖలాలు లేవు. ఈ మొత్తం పథకం కింద 66,34,000 మంది లబ్ధి పొందుతారు. జనాభా రాష్ట్రంలో 5,10,00,000 మంది. ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళు 66,34,000 మంది. అంటే ఎంత మందికి ఈ పింఛన్ అందుతుందో మనకు అర్థమవుతా ఉంది. మొత్తంగా ఈ పింఛన్ కోసం ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసిన మొత్తం 88,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆయన. అంటే నెలకు 1,968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. అంటే ఏడాదికి 24,000 కోట్ల చొప్పున 88,000 కోట్ల రూపాయలను ఆయన ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారు. అంటే అస్సాం రాష్ట్రం లాంటి రాష్ట్రానికి ఒక సంవత్సరం బడ్జెట్, బీహార్ లాంటి రాష్ట్రానికి ఒక సంవత్సరానికి సంబంధించిన సగం బడ్జెట్,
ఈ పేదల కోసం జగన్మోహన్ రెడ్డి డీబీటీ రూపంలో పింఛన్ల రూపంలో ఇచ్చారు. పింఛన్లు అంటే వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి, వితంతు పింఛన్లు ఉన్నాయి, ఒంటరి మహిళల పింఛన్లు ఉన్నాయి, వితంతు పింఛన్లు ఉన్నాయి, మత్స్యకార పింఛన్లు ఉన్నాయి, చేనేత కార్మికులకు ఇచ్చే పింఛన్లు ఉన్నాయి, కల్లు గీత కార్మికులకు ఇచ్చే పింఛన్లు ఉన్నాయి, ఎయిడ్స్ రోగులకు ఇచ్చే పింఛన్లు ఉన్నాయి. తలసేమియా రోగులకైతే 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి పింఛన్ రూపంలో అందజేస్తూ ఉన్నారు. అంటే ఈ 66,34,000 మందిలో ఇన్ని రకాల మంది ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన గంట కొట్టినట్టు టెన్షన్గా వాలంటీర్లు సూర్యుడు పొద్దు పొడవక ముందే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి వీటిని అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం 5 ఏళ్లలో చూసాం 2,66,000 మంది వాలంటీర్లు రోజు ప్రతి నెల మొదటి రోజున ఈ పింఛన్లన్నింటినీ కూడా జనానికి అందజేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలను 1వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే ఒక పెద్ద భారీ పథకానికి ఖర్చు చేయగలిగినంత సొమ్ముని జగను ఈ ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. వాస్తవం మనం 2019లో చూస్తే పింఛను అంటే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంది. అప్పుడు ఈ పింఛను మొత్తం 1,000 రూపాయలే ఉండేది. ఎలక్షన్కు 2 నెలల ముందు అంటే మార్చి ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు దాన్ని 2,000 రూపాయలకు చేర్చారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న పింఛన్ అందుకునే వారి సంఖ్య కేవలం 39 లక్షలు. ఈరోజు ఏపీలో పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య 66,34,000 మంది. ఎక్కడ 39 లక్షలు, ఎక్కడ 66,34,000 మంది. అంటే దాదాపు సగానికి పైగా అంటే జనం రెట్టింపారు. గతంలో పింఛన్ రావాలంటే పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఆ ఖాళీలో పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 2 సార్లు పింఛన్ మంజూరు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. జనవరిలో ఒకసారి పింఛన్లు మంజూరు చేస్తారు అర్హులైన వారికి, తర్వాత జూలైలో మరొకసారి అర్హులైన పింఛన్లకు లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తారు. అంటే సంవత్సరానికి 6 నెలల గ్యాప్లో 2 సార్లు చేస్తారు. జూలై తర్వాత మళ్ళీ జనవరి వస్తుందన్నమాట. అంటే ఎక్కడా కూడా ఇచ్చాము ఇక మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోకుండా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏమైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 66 లక్షల కుటుంబాల్లో ఈ పింఛన్ పథకం వెలుగులు నింపుతుంది. వృద్ధులకైతే ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి, అనారోగ్యం ఉన్న వాళ్ళకైతే మందుల ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి, ఇళ్లలో వాళ్ళకి గౌరవం కూడా దక్కుతుంది. 3,000 రూపాయలంటే ఒక పల్లెటూరులో ఒక నెల పాటు జీవించడానికి సరిపోయేటంత సొమ్మును ఆయన అప్పచెప్తున్నారు. ఈ స్కీమును ఈయన ఈసారి కూడా తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో పెట్టుకున్నారు. వచ్చే 5 ఏళ్లలో తను గనక ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తానని, ఈ పథకాన్ని 3,000 నుంచి 3,500కు పెంచుతారని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పెంపు 2028 జనవరిలో 250 రూపాయలు, 2029 జనవరిలో మరొక 250 రూపాయలు పెంచి మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి 3,500 కోట్ల రూపాయలకు ఈ మొత్తం పింఛన్ని చేరుస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఈ పింఛన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో నమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఆ పింఛనే తనకు మైలేజ్ ఇస్తుందని ఆయన ఆశిస్తూ ఉన్నారు. 37 పథకాలు ఉన్నప్పటికీ 3 పథకాలను పెంచారు. ఆ 3 పథకాల్లో ఈ వైఎస్ఆర్ పింఛన పథకం కూడా ఒకటి ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ పింఛన్ల వ్యవహారంలో ఎందుకు ఏపీ టాప్లో ఉందని చూసుకుంటే ఏపీలో మొత్తం జనాభా 5,10,00,000 మంది. వీళ్ళలో 66,34,000 మంది పింఛను పొందుతున్నారు. నెలకు 3,000 చొప్పున. ఇందుకోసం ఏటా 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో 80 లక్షల మందికి పింఛనిస్తున్నారు. అది కేవలం నెలకు 1,000 రూపాయల చొప్పున మాత్రమే. ఏడాదికి యూపీ పింఛన్ల బడ్జెట్ 9,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళు సరాసరిన ఏడాదికి ఖర్చు చేసేది 11,000 కోట్లు మాత్రమే. మన రాష్ట్రం వచ్చేటప్పటికి 24,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంది. 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం. యూపీ వచ్చేటప్పటికి 80 కోట్ల జనాభా ఉన్నారు. ఆ రాష్ట్రం ఈ పింఛన్ల కోసం ఖర్చు చేసేది కేవలం 11,000 కోట్లు మాత్రమే. ఇక తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉన్నారు. ఈ తెలంగాణలో 43 లక్షల మందికి పింఛన్ వస్తూ ఉంది. అది నెలకి 2,016 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తూ ఉన్నారు. తెలంగాణ పింఛన్ల బడ్జెట్ ఏడాదికి 12,230 కోట్లు ఈ నెలకి సంబంధించింది. రాజస్థాన్లో అయితే కేవలం బీజేపీ పాలిత రాజస్థాన్లో కేవలం నెలకు 750 రూపాయలు మాత్రమే పింఛన్గా ఇస్తూ ఉన్నారు. వాళ్ళ పింఛన్ వ్యయం మొత్తం ఏపీలో పోలిస్తే 3వ వంతు. అంటే మన దగ్గర 24,000 కోట్లు అయితే నెలకి ఏపీలో
ఇక్కడ రాజస్థాన్లో కేవలం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే మూడవ వంతు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇది ఈ పథకానికి జగన్మోహన్ రెడ్డి అంత ప్రయారిటీ ఇవ్వడానికి కారణమైంది, అంత మొత్తం ఇవ్వడానికి కారణమైంది. అక్కడ అవసరాలు తీరుస్తుంది. ఎవరైతే ఉన్నారో ఈ 9-10 రకాల లబ్ధిదారులు ఉన్నారో, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వితంతువులు కానీ, ఈ చేనేత కార్మికుల్లో ఉన్న వృత్తి చేసుకోలేని వాళ్ళు కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ, తలసీమ వ్యాధిగ్రస్తులు కానీ, ఇలా ఇన్ని రకాల వాళ్ళకి ఈ పథకం ద్వారా ఆయన చేయూతను అందిస్తూ ఉన్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ పథకం మీద నమ్మకం పెట్టుకున్నారు. 66 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న తనకు వాళ్ళు అండగా ఉంటారని భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకోసమే ఈ పథకానికి మాత్రమే 500 పెంచారు. అది కూడా చివరి 2 సంవత్సరాలు 500 రూపాయలు పెంచాలి అంటే ఒక పథకానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జగన్మోహన్ రెడ్డి మొన్న మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా వివరించారు. తాను ఎంత పెంచుతానని చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ 4,000 ఇస్తానంది. మనకి ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. అలాంటి సమయంలో ఏప్రిల్ నుంచి లాస్ట్ మంత్ అంటే పోయిన నెల ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని టీడీపీ చెబుతుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాను ఈ పథకం కింద 500 మాత్రమే పెంపును ప్రకటిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇక జగన్ పథకాల్లో మరొకటి కీలకమైంది, ముఖ్యమైనది జగనన్న అమ్మఒడి. బడిఈడి పిల్లలు బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళి చదువుకోవాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని పొలం పనులకో కూలి పనులకో తీసుకెళ్లి వాళ్ళ చదువులు చెడగొడుతున్నారనే భావంతో జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి అమ్మఒడి అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఏటా తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అందులో 2,000 రూపాయలు స్కూల్ ఎమ్యూనిటీస్ కోసం తీసుకుంటారు. ఇప్పటివరకు చూసుకుంటే 5 ఏళ్లలో అంటే ఏడాదికి 44,48,000 మందికి అమ్మఒడి అందుతుంది. ఏపీలో 44,48,000 మంది తల్లుల ఖాతాల్లో నెలకి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ 15,000 రూపాయలు ఆ తల్లి దగ్గర ఉంటే ఆ తల్లి తన పిల్లలను స్కూల్కి పంపించుకొని తను పనికి వెళ్తుంది. తన ఆర్థిక అవసరాలను ఈ 15,000, 13,000లో తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఈ 5 ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఈ స్కీమ్ను అమలు చేస్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళు మూతపడిపోయే పరిస్థితి వచ్చేది. ఇది కేవలం ఈ పథకాన్ని ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే వర్తింపజేస్తే ఆ స్కూళ్ళని మూతపడేవి. వాటిని దెబ్బతీయకుండా అటు ప్రైవేట్కి వెళ్ళినా ఇటు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళినా కూడా అమ్మఒడి అమలు చేస్తామని చెప్పారు. ఈ అమ్మఒడి పథకానికి ఈ 5 ఏళ్లలో 26,000,67,000 రూపాయలను 67 లక్షల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారు. అంటే ఈ 44 లక్షల మంది తల్లులు ఈ 5 ఏళ్లలో 26,000 కోట్ల రూపాయలను వాళ్ళ ఖాతాల్లో జమ చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఈ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేశారు. ఈ మేనిఫెస్టోలో 2024 ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చే 5 ఏళ్లకు తాను అమలు చేయబోయే పథకాల్లో వీటిని కొనసాగిస్తూనే ఈ పథకానికి ఇప్పుడు ఇస్తున్న 15,000 రూపాయలను 17,000కు పెంచారు. అంటే ఇప్పుడు 15,000 రూపాయలు వస్తుంది. దాంట్లో 2,000 రూపాయలు స్కూల్ ఎమ్యూనిటీస్ కోసం, స్కూల్ సెక్యూరిటీ కోసం, స్కూల్ బాగోగుల కోసం వాడుతున్నారు. అలాగే ఇప్పుడు పెంచబోయే 17,000 రూపాయల్లో 2,000 రూపాయలని సేమ్ ఈ స్కూలు ఎమ్యూనిటీస్ కోసం, స్కూలు శానిటేషన్ కోసం వాడతారు. 15,000 రూపాయలు మొత్తంగా టోటల్గా ఈ 44,48,000 మంది తల్లుల ఖాతాలోకి ఇవి చేరబోతున్నాయి. 26,000 కోట్లు అంటే పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయొచ్చు. అంటే అలాంటి పెద్ద ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన సొమ్ముని ఈ బడికి పిల్లలను పంపుతున్న తల్లుల ఖాతాలో వేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక షరతు కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. తన పథకానికి ఏదైనా సరే లాజిక్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఆ లాజిక్ ఏంటంటే 75% హాజరు ఉండాలి. అంటే స్కూల్లో చేరిపోయి స్కూల్లో ఎన్రోల్ చేసుకొని ఆ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే పనులు చేసుకోకుండా ఈ 15,000 రూపాయలు తీసుకోకుండా 75% హాజరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా చాలా ఫలితాలు వచ్చాయి. చాలా రాష్ట్రాలు కూడా దీన్ని స్టడీ చేస్తున్నాయి. ఇదే పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన సూపర్ 6లో కూడా ప్రకటించారు. 20,000 రూపాయలను తల్లుల ఖాతాలు వేస్తాను తను అంటూ ఆయన ప్రకటించారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి 20,000 రూపాయలు పెంచడానికి సాహసించలేదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తనను అందుకు అనుమతించడం లేదు. ఈ మేరకు మాత్రమే తాను పెంచగలను, పెంచింది ఇవ్వగలనన్న నమ్మకంతో, ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇంతవరకు పెంచాను. కానీ ఇవ్వకుండానో ఎగ్గొట్టకుండానో కోతలు పెట్టడానికి అయితే నేను కూడా 20,000, 60,000 ప్రకటించవచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది కూడా కీలకమైన ప్రాజెక్టు. ఒక కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే ఆ కుటుంబం
ఆ కుటుంబం రూపురేఖలే మారిపోతాయి. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చదువు అనేది కొన్ని కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. చదువు అనేది ఆ కుటుంబాలలో ఉన్నత స్థితిని చేరుస్తుంది. కాబట్టి ఈ పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా తల్లులు కానీ తండ్రులు కానీ తమ పిల్లల్ని ఇతర కార్యక్రమాలకు స్కూల్ను వదిలిపెట్టి పంపించే కార్యక్రమానికి చేయకుండా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఈ స్కీము ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న మరొక కీలక పథకం రైతు భరోసా. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ఈ పథకం ఉద్దేశం రైతులకు పంటలకు ముందు పెట్టుబడి సాయంగా ఎంతో కొంత అందించడం. యాక్చువల్గా నవరత్నాల్లో 12,500 చొప్పున 4 ఏళ్ల పాటు 50,000 రూపాయలను రైతుల ఖాతాలో వేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత దాన్ని 13,500 చేశారు. అలాగే దాన్ని 5 ఏళ్లకు చేశారు. అంటే ఆ విధంగా ఒక్కొక్క రైతు ఖాతాలో 67,500 రూపాయలను ఆయన 5 ఏళ్లలో జమ చేశారు. ఈసారి ఈ స్కీమును కూడా ఆయన పెంచారు. ఏటా 13,500 రూపాయలు వస్తున్న రైతు భరోసాకు ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే దాన్ని 16,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చారు. ఆ విధంగా చూసుకుంటే ఒక్కొక్క రైతు ఖాతాలో 80,000 రూపాయలు పడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం కింద 53,58,000 మంది రైతులు సాయం అందుకుంటున్నారు. 53,58,000 మంది రైతులు దీని కింద సాయం అందుకుంటున్నారు. ఈ 5 ఏళ్లలో 34,000 కోట్ల రూపాయలను రైతు భరోసాగా రైతు ఖాతాల్లో నేరుగా జమ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే రైతులు పంట వేయడానికి ముందు తన పెట్టుబడి అవసరాల కోసం దుక్కి దున్నటానికి, నారు పోయటానికి, విత్తనాల కోసం, అలాగే కలుపు తీయటానికి, కోతకి, నూర్పిడికి ఇలాంటి ఏ అవసరానికి కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కిపోకుండా ఉండడం కోసం ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేశారు. దాన్ని విజయవంతంగా ఈ 5 ఏళ్లలో అమలు చేశారు. ఈ 5 ఏళ్లలో ఆయన 53,58,000 మంది రైతులకు ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా 53 లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని అందజేస్తా ఉన్నారు. ఇప్పటివరకు 34,000 కోట్ల రూపాయలను ఈ విధంగా రైతుల ఖాతాలో వేశారు. ఇక మనం నెక్స్ట్ పథకానికి వెళ్తే కీలకమైంది నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రకటించని అమలు చేయని పథకాన్ని కూడా తీసుకున్నారు. అదే పేదలందరికీ ఇళ్ల స్థలాలు. దాదాపు ఆయన అనుకున్నారు 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు 22.5 లక్షల మందికి పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకున్నారు. ఆ విధంగా వాగ్దానం చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు స్వీకరించడం మొదలుపెట్టిన తర్వాత అర్హులైన వారి సంఖ్య 31.5 లక్షల మందికి వెళ్ళింది. ఈ 31.5 లక్షల మంది లబ్ధిదారుల్లో అందరూ అర్హులుగా గుర్తించారు. పట్టణాల్లో, గ్రామాల్లో వీళ్ళల్లో మొత్తానికి అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో సెంటు స్థలం ఇచ్చారు. అలాగే పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చారు. ఈ సెంటు స్థలం ఇచ్చిన వాటిల్లో కూడా దాదాపు 9.5 లక్షల మంది ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. మిగతా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అంతా కూడా వచ్చే 5 ఏళ్లలో చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంకా ఈ పథకానికి అర్హులైన వాళ్ళు ఎవరున్నా సరే కూడా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనికోసం ఇప్పటి వరకు ఈ జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న ఈ పథకానికి సంబంధించి 17,000 కాలనీల నిర్మాణం జరుగుతుంది. దీనికోసం 77,000 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారు. 31 లక్షల మందికి ఇంటి కొలను ఆయన నెరవేర్చారు. ఈ విధంగా చూసుకుంటే జగనన్న కాలనీల నిర్మాణం అనేది కొత్తగా ఒక ఇళ్ల రూపంలోనే జరుగుతున్నాయి. ఇళ్ళు ఇంతకుముందు గతంలో ఈ పథకాన్ని ఏ ప్రభుత్వం అమలు చేసినా గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఇళ్ల నిర్మాణం చేశాడు, లేకపోతే ఒక కొద్ది ప్లేస్లో కాలనీలు నిర్మించాడు. కానీ ఈ పథకం కింద వేల కొలది ఇల్లు నిర్మాణం జరుగుతుంది. జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లు నిర్మాణం జరుగుతూ ఉంది. 17,000 కొత్త ఊర్ల నిర్మాణం జరిగిందంటే ఏపీలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వేరియస్ ప్లేసుల్లో కట్టారు. 15,000, 12,000 ఇళ్లున్న కొత్త కాలనీలు కూడా పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయంటే ఈ పథకం కింద ఏ స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. 77,000 కోట్ల రూపాయలంటే భారీ వ్యయం. ఇది కూడా నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు ఆయన అందజేశారు. ఆ స్కీమ్ కూడా ఇప్పుడు ఆయన ఫ్లాగ్షిప్గా పెట్టుకున్నారు. దాన్ని కూడా వచ్చే 5 ఏళ్లలో కొనసాగిస్తానని, మిగిలిన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించడంతో పాటు కొత్తగా అర్హులైన లబ్ధిదారులు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక
కీలకమైంది మరొక రంగం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు. ఇది ఆరోగ్య రంగంలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ ఆసుపత్రి మెట్లు కూడా ఎక్కలేని పేదలకి ఈ ఆరోగ్యశ్రీ ఆసరాగా మారింది. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కింద ఏపీలో 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం జరుగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే వైద్య ప్రొసీజర్స్ ఏదో ఆపరేషన్స్ 10,159 జరిగాయి ఇంతకు ముందు 2019 వరకు. 1059 ప్రొసీజర్స్ని 3,257కు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. 10,159 ప్రొసీజర్ను 3,239కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇప్పుడు చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను కూడా భారీగా పెంచారు జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు రాష్ట్రంలో 919 ఆసుపత్రుల్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండేది. అలాంటి ఆరోగ్యశ్రీని ఇప్పుడు విపరీతంగా ఆయన పెంచేశారు. ఆసుపత్రుల సంఖ్య బాగా విస్తరించింది. రాష్ట్రం నలుమూలలా కూడా ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ ఆరోగ్యశ్రీ అందుతూ ఉంది. ఒకప్పుడు 919 ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆరోగ్యశ్రీ ఇప్పుడు 2,309 ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. అంటే దాదాపు ఒక చిన్న పట్టణం ఎక్కడైతే ఉందో ఆ పట్టణంలో కూడా ఉండే ఆసుపత్రిలో కూడా ఈ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉన్న రోగులు ఎవరైతే ఉందో నేరుగా వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపించి 25 లక్షల వరకు వైద్యాన్ని పొందడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్కు పూర్తిగా ఉచిత వైద్యాన్ని కూడా ప్రకటించారు. మొత్తానికి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కోవిడ్ కారణంగా వచ్చిన బ్లాక్ ఫంగస్ కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద ఇవ్వలేదు, ఆరోగ్య బీమా కింద తీసుకోలేదు. ఏపీలో మాత్రం ఆరోగ్యశ్రీలోనే దీనిని చేర్చేసి పేదలకు చాలా రిలీఫ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే నాడు నేడు పేరుతోటి స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చే ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఏపీలో 56,000 స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 56,000 ప్రభుత్వ స్కూళ్ళని కాలేజీలని మొత్తంగా రూపురేఖలు మార్చారు. నాడు నేడు మనబడి అనే పేరు పెట్టారు దానికి. అంటే ప్రభుత్వ స్కూల్ అంటే కూలిపోయిన గోడలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కప్పు, మొండి గోడలు, చూడటానికి వీలు లేని పరిసరాలు, వీటన్నిటిని కూడా పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈ 56,000 స్కూళ్లను 17,800 కోట్ల రూపాయల ఖర్చుతోటి మొత్తం మార్చబోతున్నారు. స్కూళ్ళలో ఫర్నిచర్ ఇస్తున్నారు, స్కూళ్ళలో మరుగుదొడ్లు కడుతున్నారు, స్కూళ్లకు ప్రహరీలు కట్టారు. మొత్తం 12 రకాల మౌలిక అంశాలను మౌలిక వసతులతో కూడిన ఈ నాడు నేడు కార్యక్రమాన్ని ఈ వసతులు కల్పించడం ద్వారా నాడు నేడు ఇంతకుముందు స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనే విధంగా తీసుకున్నారు. ప్రతి స్కూల్లో కూడా డిజిటల్ తరహాలో విద్యాబోధన చేస్తూ ఉన్నారు. ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టారు. ప్రతి స్కూల్కి డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ప్రతి రూములో టేబుల్స్ పెట్టారు. ప్రతి పిల్లాడికి కూడా షూలు ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు. అలాగే గోరుముద్ద పేరుతోటి ప్రతి పిల్లాడికి భోజనం పెడతారు. అది హోటల్ తరహాలో ఏ రోజు ఉండాలి భోజనంలో అనేది మెనూ కూడా ఇచ్చారు. అలాగే చిక్కీలు ప్రధానంగా ఐరన్ లోపం ఎదిగే పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాన్ని రీప్లేస్ చేయడం కోసం చిక్కీలు, బెల్లము, పల్లీలతో కలిపిన చిక్కీలు ఇస్తూ ఉన్నారు. అలాగే రాగి జావ ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు గుడ్డు ఇస్తూ ఉన్నారు. కూరగాయలు, అలాగే పొంగల్ పెడతా ఉన్నారు. రాగి సంకటి ఇస్తున్నారు, రాగి జావ ఇస్తున్నారు. అంటే ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తే అతను ఇంట్లో ఎలాంటి ఆహారాన్ని అయితే తినగలుగుతాడో తినలేకపోతాడో అలాంటి వాళ్ళందరికీ కూడా అలాంటి ఆహారాన్ని అక్కడ అందించడం ద్వారా ఈ స్కూళ్ళలో నాడు నేడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి.